చూడండి, ఇదంతాను పేరూరు డ్యామ్. ఇది ఇంతలో డ్యామ్లో కూడా నీళ్లు లేవు. ఎంత దూరం చూసినా ఉంది, ఖాళీగా ఉంది మట్టి. ఇక్కడ కనపడిచ్చే పోల్లు పెద్ద ఫ్యాన్ల వరకు ఉంది. డ్యామ్ కనపడుతుంది. డ్యామ్ ఏమో పెద్దదే కానీ చూడండి లోతు ఎంత కనపడుతుందో. అక్కడ కనపడే ఇదంతా ఇది గేట్లు. చూడండి సముద్రంలోకి పోయే నీళ్ళు ఇక్కడ. గేట్ చూడండి ఎంతలా ఉందో. గేట్ ఒకటి ఎంతలా ఉన్నాయి. ఇలా ఇవన్నీ వాకాండ్లు వాటి వరకు. గేట్లు ఇట్లే పోతుందా? ఇవి ఇట్లా పోతుందా? చైన్లు చూడండి ఎట్లా ఉంటాయో. చూడు ఎంత లోతుందో. ఇవంతా వాకాండ్లేనమాట. ఇక్కడ చూడండి వాడు కనపడితే పేరూరు. ఇక్కడ కొండ తేనెకులు కూడా ఉన్నాయంట. జాగ్రత్త అని బోర్డు వేసినారు. ఇవన్నీ గేట్లు, మిషన్లు అంతా కరెంట్తోనే ఇవన్నీ ఎత్తుతారు. లిఫ్ట్లు ఎత్తేదంతా కరెంట్లోనే. అవతల లైట్ ఉంది చూడు. చైన్లు అన్నీ ఎంతింట్లో ఉన్నాయి. ఇవన్నీ గేట్లే. ట్రైన్ ఉన్నట్లుంది. ఇవన్నీ గేట్లే. ఇక్కడ ఇది నిండి ఇక్కడ పోతాయంట సముద్రంలోకి. పేరూరు చరిత్ర పెద్ద చరిత్ర. పరిగి చెరువుకి నిండి నాకు అయ్యలేదు తొట్టుకొని ఏదైనా నిరిగేంట ఆయన నంపిస్తే నేను వచ్చే వరకు తొట్టుకోమ్మాటానని నీరుగేంట కట్ట చెప్పి వస్తే పరీక్ష మాట ఆయన కండొచ్చి ఇక్కడే నరకేసినారంట. చూడండి ఇవన్నీ ఇవే గేట్లు. ఇక్కడ వచ్చేసి ఇదంతా కరెంట్లో లిఫ్ట్లు ఎత్తేది. 17,600
17,630 ఉంది. 1,76,300 క్యూసిక్ నీళ్ళు ఎంతో మీటర్లో కనుమంది. ఇది మనకి సరిగ్గా అర్థం కాదు. అది ఇదే పేరు డ్యామ్.